హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదేంటంటే కలవదుంప ఫ్రెండ్స్. ఇది చాలా బాగుండే, ఇంత అరచేతి అంతా ఉండే. దీనికి ఆకులు బాగానే రూట్స్ అవన్నీ ఉండే ఫ్రెండ్స్. నేను నాటేసరికి అది అంతా ఆకులన్నీ వాడిపోయి వెళ్ళిపోయినాయి. ఆకులన్నీ ఒట్టి దుంప మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని ఏం చేయాలి అనుకుంటే ఇట్లా వాటర్లో వేసి పెట్టాను. ఒక నెల రోజులు ఇట్లా వాటర్ మారుస్తూ ఉన్నాను, వాటర్ వేస్తూ ఉన్నాను. ఇంకా రూట్స్ రావడం మొదలైనవి. చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చినాయో. 1 మంత్కి నీడలో పెట్టాలి ఫ్రెండ్స్, కొంచెం ఎండ నీడ ఉన్న జాగాలో పెట్టాలి. ఇంకా ఈ రూట్స్ రావడం చూసి నేనైతే మట్టి మిశ్రమం తయారు చేసుకున్నా ఫ్రెండ్స్. మెత్తగా ఉండాలి దీనికి. ఇక ఇలా ఆకులు పైకి రూట్స్ కిందికి వచ్చేలాగా నాటుకోవాలి ఈ విధంగా మంచిగా. అప్పుడైతే ఆకులు వస్తాయి మళ్ళీ. ఇంకా టబ్బులో పెడుతున్నాను చూడండి. ఇలా పెద్ద టబ్బులో వాటర్ వేసి ఈ టబ్బు మనం వాటర్ లిల్లీ చూడండి ఫ్రెండ్స్, కలవదుంప నాటాం కదా, మంచిగా లీవ్స్ అయితే వచ్చినాయి. హెల్దీ లీవ్స్ చూడండి ఈ విధంగా వచ్చినాయి. నేను 2 ఫిష్లు అయితే తెచ్చినాను. ఇన్ని ఫిష్లు అయితే పుట్టినాయి చూడండి. ఆ వాటర్ టబ్లో నేనైతే ఈ ఫిష్ను వదులుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా చిన్న పిల్లల్ని కూడా అందులోనే వేసేసాను. ఈ విధంగా అన్నీ ఎంత బాగా సేవ్ చేసాం కదా. ఇది వాటర్ లిల్లీ మంచి పువ్వులు కూడా పూసింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.